యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని, అంటే ఇది మంచి వీడియో అనుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో వ్రాయండి. అలాగే మన ఛానల్ దేశం కోసం ధర్మం కోసం పెట్టిన ఛానల్, ఇది రెవెన్యూ కోసం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం ఎవరైతే పాటుపడాలనుకుంటారో, ఇది సరైనదే అనిపిస్తుందో ఖచ్చితంగా నాకు మద్దతు తెలపాలనుకునే వాళ్ళందరూ కూడా ఒక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన టాపిక్ ఏంటంటే, ఈరోజు మీ జేబులో ఉన్న 500 రూపాయల నోటు నకిలీనా ఒరిజినలా? ఎందుకంటే 500 రూపాయల నోటు జేబులో పెట్టుకొని తిరిగితే పట్టకపోయి ఇస్తే నేను ఒకరికి ఇచ్చిన, ఇది చెల్లదని నాకు ఇచ్చిర్రు. ఇక అక్కడ నేను లొల్లు పెట్టుకుంటామా చేస్తాం. మరి ఏంటి దాని గురించి కొంత రీసెర్చ్ చేయడం జరిగింది, అది ఒరిజినలా కాదా అనేది. సో మరి ఆ నోటుతో చాలామంది, నేనే కాదు చాలా చోట్ల కూడా చాలామంది కూడా ఆ నోటుతో ఇబ్బంది పడతా ఉన్నారు, 500 నోటుతోని. సో అసలు ఆ నోట్ ఏంటిది, అటువంటి నోట్లు ఏంటి, అలాగే పరేషాన్ చాలామంది పరేషాన్ అవుతారు. అలాగే కొన్ని సిరీస్లు చెల్లాయి, కొన్ని సిరీస్లు చెల్తాయని చెప్పేసి ఇది ఒక పుకార్ అయితే వచ్చింది. సిరీస్లను బట్టి 500 రూపాయల నోటు కాదు, అది ఫేక్, ముట్టుకుంటే తెలుస్తుంది అది ఫేకా కాదనేది. 500 రూపాయల నోటును ముట్టుకుంటే తెలుస్తుంది, సిరీస్తో తెలుసుకోవడం చాలా కష్టం. అలాగే ఒకవేళ సిరీస్లలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది, ఇవి తీసుకోవద్దు నోట్లు, ఈ సిరీస్ మనది కాదు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తుంది మిత్రులారా. సో ముఖ్యంగా మరి ఏంటిది అసలు, ఈ ప్రజలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు? టోటల్గా ఇది ఇక్కడనే కాదు, దేశం మొత్తంలో ఉన్న సమస్య ఇది. తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నది కాదు, దేశం మొత్తం కూడా ఈ సమస్య. కొన్ని నోట్లు తీసుకుంటలేరు, మరి ఆ నోట్లు ఏంటిది అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తా మిత్రులారా. కానీ మరి దాని పరిస్థితి ఏంటి చూడండి మిత్రులారా. వార్త అయితే ఒకసారి చదువుతాం. ఈ సోషల్ మీడియా ఉందే, నిజమేంటి అబద్ధం ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది వైరల్ చేస్తుంది. అలాంటిదే ఇప్పుడు వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది కూడా 500 రూపాయల నోట్లపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత, అలాంటి నోట్లు అలాంటి నోట్లు ఒరిజినలా లేక నకిలీనా అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రచారం ఏంటిది? మార్కెట్లో కొన్ని 500 రూపాయల నోట్లపై ఉండే సీరియల్ నంబర్స్ మధ్యన స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీ అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ప్రతి 500 రూపాయల నోటుపై సహజంగానే ఓ సిరీస్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ల మధ్య ఉన్న స్టార్ గుర్తు ఉండే నోట్లు నకిలీవని, వాటిని ఎవరు తీసుకోవద్దని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో మార్కెట్లో చాలా మంది 500 రూపాయల నోట్లపై ఉండే సిరీస్ నెంబర్ల మధ్య స్టార్ గుర్తున్న నోట్లను తీసుకుంటలేరు మొత్తానికైతే. సో అది ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి మిత్రులారా. ఇక్కడ క్లియర్గా ఇది 500 రూపాయల నోట్లు 2 పెట్టి ఇక్కడ ఒకటిగానే. సో దీన్ని ఎందుకు కట్ చేయడం జరిగిందంటే, మన నోట్లు ఫేక్ నోట్లు చూపించద్దు యాజ్ పర్ రూల్స్ ప్రకారం. సో కాబట్టి కట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 500 రూపాయల నోటుకి ఇది సిరీస్ ఉంటుంది. ఇక్కడ AB స్టార్ 380187 ఇట్లా సిరీస్ ఉన్నది. సో ఇక్కడ స్టార్ వచ్చిందంటే ఇది ఫేక్ అంటాను, కానీ ఇది ఫేక్ నోటు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే క్లియర్గా చెప్పింది ఈ సిరీస్ ఉన్నది అంటే. స్టార్ ఉన్న ప్రతి నోటు ఫేక్ నోటు కాదు. దయచేసి ప్రతి ఒక్కరు చెప్తున్నాం, ఫేక్ నోట్ అంటే మీరు ముట్టుకొని చూడండి, ఫేక్ నోట్ క్లియర్గా తెలుస్తుంది. కాగితం లేకుండా ఫేక్ నోట్లు. కాబట్టి మిత్రులారా దయచేసి దీన్ని గమనించండి. స్టార్ ఇక్కడ కూడా చూడండి, 4CC స్టార్ సంథింగ్ 188-127, ఇది కూడా స్టార్ అని ఉంటే ఫేక్ అని చెప్పి తీసుకోవడం లేదు కొంతమంది. కాబట్టి స్టార్ అని ఉన్న ప్రతి నోటు ఫేక్ కాదు. అట్లని స్టార్ ఉన్న నోట్లు కూడా ఫేక్ రావచ్చు, కానీ నోటును ముట్టుకొని ఉండాలి. కానీ స్టార్ ఉండగానే ఇది ఫేక్ నోటు, ఈ సిరీస్ తీసుకోవద్దని చెప్పేసి కొందరు తీసుకుంటలేరు. దీంతో చాలా మందికి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది ప్రజలందరికీ అవగాహన కోసం నేను ఈ యొక్క వీడియో చేయడం జరిగింది మిత్రులారా. వాస్తవం ఏంటంటే 500 రూపాయల నోటుపై ఉండే సిరీస్ నెంబర్ మధ్య స్టార్ గుర్తు ఉన్న నోట్లు ఒరిజినల్. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఇండియానే రిలీజ్ చేసింది. 2016 నవంబర్ 8వ తేదీన ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో ఇది స్పష్టంగా ఉంది. సిరీస్ నంబర్ మధ్య స్టార్ గుర్తుతో ఉన్న 500 రూపాయల నోట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది ఆ ప్రకటన. ఫస్ట్ టైం 2016లోనే ఇలాంటి గుర్తుతో ఓట్లను విడుదల చేశారు. ఒక్క 500 రూపాయల నోట్లపైన కాదు, 10, 20, 50, 100 రూపాయల నోట్లపైన అప్పట్లో స్టార్ గుర్తును ముద్రించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 500 నోట్లపై స్టార్ గుర్తుంటే ఆ నోటు ఒరిజినల్, నకిలీ కాదు. అంటే 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50, 100 రూపాయల నోట్ల మీద కూడా స్టార్ ఉన్నది. సో స్టార్ అనేది 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించింది మిత్రులారా. కాబట్టి దయచేసి స్టార్ ఉన్న నోటు తీసుకోవద్దనే ఆలోచన పెట్టుకోకండి. అవి ఒరిజినల్ నోటే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది క్లియర్ గా తెలియజేసింది 2016లోనే. కాబట్టి దయచేసి మిత్రులారా, ఏది ఒరిజినల్, ఇటువంటి అబద్ధపు ప్రచారాలు, ఫేక్ ప్రచారాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ఈ వీడియో చేసిన. దయచేసి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.